నాగార్జునసాగర్ నందికొండలో ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల ఉపాధ్యాయ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ మహాత్మా జ్యోతి బాపులే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్న కుకుడాల మల్లికార్జునరావును స్థానిక సీనియర్ పాత్రికేయులు త్రిబుల్ఎస్ సాయి న్యూస్ సీఈఓ సిహెచ్ సాయి కృష్ణ, శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్ సీఈఓ శ్యామ్ కుమార్, ప్రవీణ్ ట్రెండింగ్ యూట్యూబ్ ఛానల్ సీఈఓ కోడా అప్పారావు శాల్వాతో ఘనంగా సన్మానించారు. తదనంతరం కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే బాధ్యత గురువులదే అని అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ మహోన్నత వ్యక్తి, దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి షార్ట్ ఫిలిం డైరెక్టర్ సాయి కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆచార్య దేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ అంటారు. ఆచార్యుడు మాత్రమే అమ్మ నాన్నల తర్వాత మనం ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేది అమ్మ టీచర్స్ మాత్రమే. కాబట్టి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే వీళ్ళందరూ సృష్టి స్థితి లయకాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే కూడా ఉన్నతమైన వాడిగా గురువుని మనం సమాజంలో అనుకోండి, సృష్టిలో అనుకోండి మనం కొనియాడుతాము. ఆయన ఇచ్చేటటువంటి అమూల్యమైనటువంటి సందేశంతో ఈ ప్రకృతి, ఈ సమాజం బాగుపడుతుంది. గురువు అనేవాడు భూ అంటే చీకటిని పారదోలేటటువంటి, గురువు అంటే పారదోలేదు. గురువు అనేవాడు చీకటిని పారదోలేదు, వెలుగులోకి అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు తీసుకెళ్లేవాడని అర్థం. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ సందర్భంగా మిత్రమైనటువంటి యానక శ్యామ్ కుమార్, సాయి కృష్ణ, అప్పారావు నాకు ప్రియ మిత్రులు మరియు ఆప్తులు. ఈ సందర్భంగా నాకు చేయడం ఎంతో సంతోషకరము. నన్ను ఒక్కనే కాదు, గురువులందరినీ కూడా సన్మానం చేసినట్టుగా భావిస్తున్నాను. అలాగే నా గురువులు ఎవరైతే ఉన్నారో నాకు ఈ టీచర్ ఉద్యోగానికి అవకాశం కల్పించినటువంటి నా గురువులకి ఫస్ట్ వాళ్ళకి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను.